హలో అండి. ఈరోజు నేను మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ స్కిన్ గ్లోయింగ్‌కి 3 రకాల జ్యూస్‌లు చూపిస్తున్నాను. వాటి కోసం ఫస్ట్ జ్యూస్ ఇది. ఒక బౌల్‌లో ఒక 5 బాదాంలు, 5 కాజులు, ఒక 1 టీ స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ ఒక 10 కిస్మిస్లు కూడా తీసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. డస్ట్ ఉంటుంది కదండి పైన, ఒకటికి 2 సార్లు అయినా వాష్ చేసి తీసుకోవాలి వీటిని. వీటిలో ఇప్పుడు మనం ఒక అంజీరా వేసుకోవాలి. మీరు 2 అయినా వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే. ఒక ఖర్జూరా కూడా తీసుకోవాలి. సీడ్లెస్ ఎప్పుడు కొనొద్దండి, సీడ్స్తోనే కొనాలి, అవే ఒరిజినల్ ఉంటవి. అట్లా సీడ్ తీసేసి వేసుకోవాలి. మీరు ఈ ఖర్జూరాలు కూడా 2 కూడా వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ చియా సీడ్స్. వీటన్నిటిని నైట్ అంతా నానబెట్టాలండి. వాటర్ వేసి చేయాలి. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. చియా సీడ్స్ మొత్తం పైనే ఉండిపోతాయి అన్నమాట. ఒకసారి కలిపి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. హాఫ్ కీరా, 2 క్యారెట్లు, హాఫ్ బీట్రూట్, ఒక మీడియం సైజ్ టొమాటో. ఇది సెకండ్ జ్యూస్. వీటిని కూడా మనం జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ జ్యూస్ వచ్చేసి 2 ఉసిరికాయలు, ఒక చిన్న అల్లం ముక్క, హాఫ్ కీరా, అన్ని కొంచెం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఒక్కరి క్వాంటిటీ అండి. ఇది కూడా జ్యూస్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. బీట్రూట్ జ్యూస్ అయినా ఈ ఉసిరికాయ జ్యూస్ అయినా ఫిల్టర్ చేసుకోవాలి. మనకు జ్యూస్లోనే ఫైబర్ సరిపడా ఉంటుంది, వేస్ట్ ఏం కాదు. ఇప్పుడు మనం ఇవి నైట్ నానబెట్టుకున్నాం కదా, చూడండి ఎంత మంచిగా నానిపోయినాయో. ఈ 3 జ్యూస్లలో మీకు కావాలంటే హనీ కూడా వేసి కలుపుకొని తాగొచ్చండి. ఇట్లా నానిపోయిన తర్వాత వీటిని జ్యూస్ జార్లో తీసుకోవాలండి. జ్యూస్ జార్లో వేసుకొని ఒక హాఫ్ బనానా వేసుకోవాలి. మీరు క్వాంటిటీ ఎక్కువైనా తాగగలుగుతా అంటే 1 బనానా కూడా వేసుకోవచ్చు. నాకు హాఫ్ సరిపోతుంది, అందుకే నేను హాఫ్ వేసుకున్నాను. ఈ జ్యూస్లు మీరు 15 డేస్ తాగాలండి. తాగితే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ కూడా షైనింగ్ వస్తుందండి. ఇది ఫస్ట్ జ్యూస్. డ్రై ఫ్రూట్ జ్యూస్ ఫిల్టర్ చేయొద్దండి, డైరెక్ట్ తీసుకోవాలి. ఈ జ్యూస్ మనం మార్నింగ్ 9కి తాగాలండి. ఇప్పుడు మన ఇది బీట్రూట్ క్యారెట్ జ్యూస్. ఇది సెకండ్ జ్యూస్. ఇది ఫిల్టర్ చేసి తీసుకున్నాను నేను. ఈ జ్యూస్ని 7 to 8 మధ్యలో తాగాలండి. మీ టైంని అడ్జస్ట్ చేసుకొని కూడా తాగండి. ఇది థర్డ్ జ్యూస్ మనది. ఇది కూడా ఫిల్టర్ చేసే తీసుకున్నాను. ఈ గ్రీన్ జ్యూస్ని మనం ఈవినింగ్ 4 to 5 మధ్యలో తాగాలండి. నేను మార్నింగ్ 2 జ్యూస్లు తాగమని చెప్పాను కదా, ఆ 2 జ్యూస్లకు మధ్య 1 అవర్ గ్యాప్ ఉండాలి. సో మీ టైంని అడ్జస్ట్ చేసుకొని తాగండి. ఈవినింగ్ మాత్రం 4 to 5, 6 లోపైన ఈ గ్రీన్ జ్యూస్ తాగేసేయండి. మీరు ఇట్లా 15 డేస్ చేస్తే కంపల్సరిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.